ఐపీఎల్ అంటే లాస్ట్ బాల్ వరకు టెన్షన్ ఉండాలి. కానీ ఈ 3 ఫైనల్స్లో మాత్రం విన్నర్స్ ఎవరో సగంలోనే తెలిసిపోయింది. అంత వన్ సైడ్గా జరిగిన ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత బోరింగ్ మ్యాచెస్ ఏంటో, ఆ ఫైనల్స్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 3 ఐపీఎల్ 2026 ఫైనల్. ఈ ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జీటీ మొత్తం T20 కాకుండా టెస్ట్ మ్యాచ్ ఆడినట్లు కనిపించింది. దీని ఫలితంగా 20 ఓవర్లలో కేవలం 155 పరుగులు చేసి ఆ తర్వాత చేజింగ్ కి వచ్చిన ఆర్సీబీ తరపున వెంకి 32, విరాట్ కోహ్లీ 75 పరుగులు చేసి ఎలాంటి ప్రెషర్ లేకుండా మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. దీంతో ఆర్సీబీ చాలా ఈజీగా టైటిల్ అయితే సొంతం చేసుకుంది. నెక్స్ట్ నెంబర్ 2 ఐపీఎల్ 2022 ఫైనల్స్. ఈ మ్యాచ్ జీటీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ ఫైనల్స్ కూడా పెద్దగా ఎక్సైట్మెంట్ ఏమీ ఇవ్వలేకపోయాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 130 రన్స్కే పరిమితమైంది. ఆ తర్వాత జీటీ తరపున శుభ్మన్ గిల్ 45, హార్దిక్ పాండ్యా 34 పరుగులు, దాని తర్వాత మిల్లర్ 32 పరుగులు చేసి టార్గెట్ ని చాలా ఈజీగా అయితే చేజ్ చేశారు. దీని ఫలితంగా జీటీ తన తొలి ఐపీఎల్ టైటిల్ ని గెలుచుకుంది. నెక్స్ట్ నెంబర్ 1 ఐపీఎల్ 2024 ఫైనల్. ఈ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది. కానీ ఫైనల్ కు తగిన పోటీ మాత్రం అందులో కనిపించలేదు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పూర్తిగా ఫెయిల్ అవడంతో జట్టు కేవలం 113 పరుగులకే ఆల్అౌట్ అయింది. తర్వాత కేకేఆర్ బ్యాటర్లలో గుర్బాజ్ 39, వెంకటేష్ అయ్యర్ 52 పరుగులు చేసి టార్గెట్ ని కేవలం 10.3 ఓవర్లలోనే చేజ్ చేశారు. దీంతో కేకేఆర్ ఏకపక్షంగా ఫైనల్ ను గెలిచి ట్రోఫీని ఎత్తుకుంది. మరి మీకు ఐపీఎల్ హిస్టరీలో అత్యంత బోరింగ్ ఫైనల్ ఏది అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.